హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం కొత్త మలుపు మూవీ రివ్యూ తీసుకొచ్చాను గేస్. మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గేస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకునే స్టోరీకి అయితే హీరో తన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు గేస్. అక్కడ తన మరదలతోటి ప్రేమలో అయితే పడతాడు గేస్. తన మరదలు కూడా హీరోని ఇష్టపడుతుంది. ఇలా వాళ్ళ ప్రేమ అయితే స్టార్ట్ అవుతుంది గేస్. తర్వాత హీరోకి తన మరదల గురించి ఒక విషయం అయితే తెలుస్తుంది గేస్. మరి అదేంటి, మరి దాని తర్వాత వాళ్ళ జర్నీలో ఏం జరిగింది, మరి ఎంతగానో ఇష్టపడ్డ తన మరదల్ని హీరో పెళ్లి చేసుకున్నాడా, వాళ్ళ ప్రయాణంలో ఏం జరిగింది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. క్రేజీ అనిపించింది. మంచిగా స్టార్ట్ అవుతుంది. ఒక నార్మల్గానే వెళ్తూ ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే వెళ్తూ ఉంటుంది. హీరో వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తన మరదల్ని మీట్ అవ్వడం, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. హీరో తన మరదలతో ఎలా ప్రేమలో పడ్డాడు ఏంటి, తన మరదలు ఎలా ఇష్టపడింది హీరో ఎలా తన మరదల్ని ఇష్టపడ్డాడు, ఏదైతే వాళ్ళ లవ్ ట్రాక్ ఉంటుందో అది బాగా రాసుకున్నారు. అక్కడ వచ్చే కామెడీ ట్రాక్స్ కూడా సూపర్గా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగానే అనిపిస్తుంది, బట్ ఎక్కడ బోర్ ఫీల్ చేయదు. ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో అక్కడి నుంచి ఇక మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా క్రేజీగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ హీరోకి ఫ్రెండ్గా చేసిన అతను కామెడీ టైమింగ్, అతను కామెడీ ట్రాక్ మాత్రం సూపర్ అనిపించింది. ఇంకొక అతను ఉంటాడు ఊర్లో, ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు శుద్ర పూజలు లాంటివి చేస్తూ ఉంటాడు. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అతనివి. అతను కామెడీ ట్రాక్ కూడా సూపర్గా అనిపించింది. ఏదైతే సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ ట్రాక్స్ కానివ్వండి, ఆ కామెడీ ఏదైతే వాళ్ళు రాసుకున్నారో సూపర్గా అనిపించాయి. చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్, మెయిన్లీ క్లైమాక్స్ కూడా సూపర్గా అనిపించింది గైస్. క్లైమాక్స్ కొద్దిగా ఎమోషనల్గా అనిపిస్తుంది, మనకి కనెక్ట్ అవుతావు ఎమోషనల్గా. సూపర్గా కొన్ని డైలాగ్స్ ఉంటాయి క్లైమాక్స్ పోర్షన్లో. హీరోయిన్ పాయింట్ ఆఫ్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, సూపర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే వస్తుంది, హీరోది కొన్ని పాయింట్స్ అయితే చెప్తాడు. ఆ డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు, సూపర్గా అనిపించింది. మెయిన్లీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా క్రేజీగా అనిపించింది. ఆ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అందించాడు. ఆ కామెడీ ట్రాక్ సూపర్ అనిపించింది. మెయిన్లీ హీరోగా ఫ్రెండ్గా చేసిన అతను కామెడీ ట్రాక్ కానివ్వండి, ఏదైతే ఏజెంట్గా చేసిన అతను కామెడీ ట్రాక్ కానివ్వండి, హీరో క్యారెక్టరైజేషన్ కూడా సూపర్గా అనిపిస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా అనిపించింది. సూపర్గా చేశాడుగా, చాలా బాగా చేశాడు హీరో మాత్రం. హీరోయిన్ కూడా సూపర్గా చేసింది. హీరోయిన్ క్లైమాక్స్లో వచ్చే పోర్షన్లో హీరోయిన్ యాక్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగా అనిపించింది. చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ పెద్దవి కూడా ఉండవు, అవి సూపర్గా అనిపిస్తాయి. ఏదైతే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏవైతే చాలా బాగా రాసుకున్నావు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. ఆ కామెడీ ట్రాక్స్ హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి, సూపర్గా అనిపిస్తాయి. ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్ అవుతాం మూవీ తోటి. సబ్జెక్ట్ ఏదైతే వాళ్ళు ఎంచుకున్నారో, మెయిన్లీ సెకండ్ హాఫ్లో వాళ్ళు తీసుకెళ్లే విధానం ఏదైతే ఉందో, ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్ మెయిన్లీ సూపర్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ బోర్ ఫీల్ చేయదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే అనిపిస్తుంది, బట్ ఎక్కడ బోర్ ఫీల్ చేయదు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా హిలేరియస్గా వర్కౌట్ అయింది, ఇంకా క్రేజీ అనిపిస్తుంది. మీకు చూస్తే అర్థమవుతుంది, నేను స్పాయిలర్ ఛానల్ అనుకోవట్లేదు. క్లైమాక్స్ కూడా 2 కూడా అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఒక క్రేజీ మూవీ చూసానంటే అనిపించింది గైస్. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీని ఒక క్రేజీగా చూపించారు. ఎగ్జిక్యూషన్ సూపర్గా అనిపించింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీలా ఇంకా తీసి ఉంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళుంటే ఒక డీసెంట్ వాచ్ అయ్యి ఉండేది. బట్ సెకండ్ హాఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు, సూపర్గా అనిపించింది. అందుకే క్రేజీ అనిపించింది నాకు మూవీ మాత్రం. హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ అండ్ గెస్. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. హీరో పర్ఫార్మెన్స్ మాత్రం 2 కూడా అనిపించింది, చాలా న్యాచురల్గా చేశాడు. పర్ఫార్మెన్స్ మాత్రం 2 కూడా అనిపించింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా వాళ్ళు మామయ్యగా చేసిన అతను కూడా సూపర్గా చేశారు. ఇంకా హీరోగా ఫ్రెండ్గా చేసిన అతను సూపర్గా చేశాడు. ఆ క్యారెక్టర్, అతని కామెడీ ట్రాక్ సూపర్గా అనిపించింది. ఇంకా ఏజెంట్గా చేసింది అని చెప్పాను కదా, అతని కామెడీ ట్రాక్, అతని కామెడీ టైమింగ్ కూడా సూపర్గా అనిపించింది. హీరోకి ఒక ఫ్రెండ్ అయితే ఉంటుంది, తన పర్ఫార్మెన్స్ కూడా 2 కూడా అనిపించింది. తంది ఒక ట్విస్ట్ అయితే వస్తుంది క్లైమాక్స్లో. మీకు చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, చెప్పాలనుకోవట్లేదు. హీరోకి ఫ్రెండ్గా ఒక ఆమె అయితే ఉంటుంది, తన ట్విస్ట్ అయితే వస్తుంది క్లైమాక్స్లో. అది నేను స్పాయిలర్ ఛానల్ కూడా చూస్తే అర్థమవుతుంది. తనది కూడా పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది, చాలా బాగుంది. మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్. హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీ నచ్చినట్టుగా 5K 4 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, హైలీ రికమెండ్ చేస్తాను, వాచ్ చేయండి గైస్. కొత్త మలుపు మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్, సబ్స్క్రైబ్, మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.